11వ తారీఖు 10వ నెల 2024 నుండి 20వ తారీఖు 10వ నెల 2024 వరకు గోచార ఫలితాలు సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి జన్మంలోనే శుక్రుడు ఒక 3 రోజుల పాటు ఉంటారు. తదుపరి ద్వితీయ స్థానంలో అంటే వృశ్చిక రాశిలో ఒక 7 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు. తద్వారా చాలా మంచి సుఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. చాలా మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంట్లో పరిస్థితులు ఆధారంగా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి. పిల్లల చదువులు వాటిలోనూ ఒక మాటలోనూ అన్ని ఆదాయంలోనూ చక్కటి ఒక స్ఫురద రూపం మనిషి మొహంలో ఒక కళ ఉంటుందండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆహ్లాదంగా ఉన్నప్పుడు మొహం ఎంత బాగుంటుందండి, వెలిగిపోతూ ఉంటుంది. ఏదో బాధ చింతిస్తూ ఉంటే ఆ మొహంలో ఇలా పెట్టి కూర్చుంటాడు. అందులో మొహంలో ఏంటో వాడి మొహం చూస్తే మనకు కూడా నీరసం వచ్చినట్టు ఉంటుంది. అట్లా కాకుండా 2 రాసుల్లో కూడా ఆయన 10 రోజులు కూడా చక్కటి ఫలితాలు ఇవ్వడం ద్వారా మనకి ఆయన మొహం చూస్తేనే ఒక ఈ జాతకుడికి అంటే ఈ తులారాశి జాతకులకి మొహం చూస్తేనే ఒక చాలా హుషారుగా ఉన్నారనేటువంటి మనం తెలిసిపోతూ ఉంటుంది. అంత చక్కటి ఫలితాలు ఈ తులారాశి వారికి శుక్రుడు అందిస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ రవిని కనుక తీసుకున్నట్టయితే రవి 3 రోజుల పాటు తులారాశిలో ఉన్నారు. 10 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక ఈ మొదటి 7 రోజులు కన్యారాశిలో ఉన్నారు. ఇక్కడ అప్పుడు 12వ స్థానం అయింది. 12వ స్థానంలో కానీ ఇక్కడ జన్మంలోనే అంటే తులలోనే ఒక 3 రోజులు, ఈ 10 రోజులు కూడా ఆయన శుభప్రదమైనటువంటి ఫలితాలను రవి ఇవ్వడు. తద్వారా కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం ధన వ్యయం ఉంటుంది. ఆరోగ్యం కూడా ఖర్చు అయ్యేటండి అంటే కొంచెం అనారోగ్యాలు ఉండేటువంటి ఉంటుంది. అలాగే కొంచెం ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త చూపడం మంచిది, ఆరోగ్య విషయంలో ముఖ్యంగా. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలోనూ ఏ స్థానాల్లోనూ ఉన్నటువంటి రవి వల్ల మనకు కలుగుతూ ఉంటాయి. అంచేత ఈ విధమైన ఫలితాలు రవిస్తున్నాడు. ఇక జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. రవి అంటే జన్మంలోనే అంటే తులారాశిలోనే బుధుని యొక్క సంచారం ఈ 10 రోజులు జరుగుతుంది. జన్మంలో బుధుడు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. కాబట్టి ఈ 10 రోజులు కూడా మనకున్నటువంటి తెలివితేటలు ప్రదర్శించడానికి మనం ప్రదర్శించినప్పటికీ దానివల్ల ఫలితం శూన్యం. తద్వారా వ్యాపారం కొంచెం మందకుడిగా సాగటము, కొంచెం ఆదాయం తగ్గటము, లేదు మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అప్పుడు లాభం నష్టంతో పనేం లేదు, కానీ అక్కడ కూడా కొంచెము ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అంటే బాస్ కొంచెం మీరు ఎక్కడ ప్రైవేట్లో పనిచేస్తాం, బాస్ దగ్గర నుంచి కొంచెం వర్క్ ఎక్కువ అవటం, ఈ పని సరిగా చేయలేదు ఏంటంటే అంటాం. ఇట్లాంటి కొంచెం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఆ బుధుడు జన్మంలో సంచరించే కాలంలో మనకు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం జన్మంలో ఆయన కూడా అనుకూలం లేదు కాబట్టి మన బుద్ధి కూడా వికసించదండి. మనం వికసింపజేసి మనం ప్రదర్శించినా దానివల్ల ఫలితం కూడా ఏమీ కనిపించదు. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడి వల్ల వస్తూ ఉంటాయి. ఇకపోతే చతుర్థంలో శని వక్రగతి ద్వారా చతుర్థంలో ఉన్నట్టుగా మనం శని అంటే అర్ధాష్టమ శనిగా మనం భావించుకోవాలి. అర్ధాష్టమ శని అంటే మీ అందరికీ తెలుసు. అర్ధాష్టమ, అష్టమ, 7.5 అంటే 7 నాటి శని. ఈ 3 అంటే 5 రాసుల్లో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. శని మామూలుగానే 12 రాసుల్లో 3 రాసుల్లో మాత్రమే యోగిస్తాడు. మిగతా 9 రాసుల్లోనూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ 9ట్లో కూడా ఈ అర్ధాష్టమ, అష్టమ, 7 నాటి శని 3 మొత్తం ఈ 5 రాసుల్లో మాత్రం మరింత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనం స్పష్టంగా అనుభవించాం. చిన్నపిల్లవాళ్ళైతే తెలియదు, కానీ పెద్దవాళ్ళు అందరూ అనుభవించే ఉంటారు. అదే టైంలో పూర్తిగా అంత ఇబ్బంది పెట్టేస్తారు. కొన్ని సందర్భాల్లో కొంచెం 1-2 రోజులు కొంచెం ఆటవిడిపు ఉండాలి కదండి. ఆటవిడిపు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ శని వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో రాహు సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో రాహు సంచారం వల్ల మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటూ ఉంటాయి. తద్వారా మనకి రుణాలు పుట్టటము, అంటే మీరు అబ్బాయి చదువు కోసమో గృహ నిర్మాణం కోసమో మీరు ధనాన్ని కొంచెం బ్యాంకుకి అప్లై చేసి ఉండొచ్చు, లేదా ప్రైవేట్ వ్యక్తి మీద ఆధారపడి ఉండొచ్చు, మీకు శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదా గృహ లోను ఏదో చాలా ఉన్నాయి కదండి. గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చేటువంటి లోన్లు బ్యాంకుల వాళ్ళు ఇచ్చేవి చాలా ఉన్నాయి. లేదు ప్రైవేట్లోనే మీరు అప్లై ఎవరి దగ్గర తీసుకోవాలనుకున్నారు అవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా మీ డబ్బులు ఎక్కడో స్టక్ అయిపోయినాయి, వాడి కొంచెం మొండి బాకీగా ఉండిపోయింది, వాడు తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా మీకు ఈ వారంలో రాహువు ఆర్థికంగా ఇబ్బంది కలగనివ్వడు.
అప్పులు రుణాలు ఈ విధమైనటువంటివి కూడా మీకు కొంచెం ఇబ్బంది ఉండదు. ఈ విధంగా పరిస్థితులన్నీ రాహు వల్ల కనిపిస్తున్నాయి. ఇకపోతే సప్తమంలో గురువు ఉన్నట్టుగా మనం భావించుకోవాలి వక్రగతి మూలంగా. అందుచేత చక్కటి ఇంట్లో పరిస్థితి, భార్య అనుకూలత, పిల్లల అనుకూలత, కుటుంబం అంతా కూడా అనుకూలత. మీరు ఎవరితోటైనా భాగస్వామ్యంలో కనుక వ్యాపారం చేస్తూ ఉండేటైతే వారికి మీకు కూడా మధ్యన మంచి సఖ్యత, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి. తద్వారా ఒక వ్యాపారంలో కనుక ఈ సఖ్యత ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే ధనాదాయం పెరుగుతుంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ గురు ద్వారా లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మీకు ఏంటంటే మీరు ఏవైతే కావాలని అనుకుంటూ ఉన్నారో, దేనికోసం కృషి చేస్తున్నారో అవి చేతి దాకా వస్తూ ఉంటాయి, కానీ చేతికి మాత్రం రావండి. కొంచెం మిస్ అయిపోయేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కుజుడు భాగ్యస్థానంలో యోగించడు, ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇకపోతే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. కేతువు కూడా వ్యయస్థానంలో ఇంచుమించుగా ఒక్క శుక్రుడు తప్పితే వ్యయస్థానంలో ఏ గ్రహము యోగించజాలదండి. ఒక్క శుక్రుడు మాత్రమే యోగిస్తాడు. మీకు ఇక్కడ కేతు మూలాన ఆయన యోగించడు. కొంచెం ధన నష్టము, ధనం ఖర్చు అవ్వటము, ఈ విధమైనటువంటి కొంచెం నీచజన సహవాసము, ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కొంచెం కొన్ని సందర్భాలలో చిన్నపాటి దొంగతనాలు జరిగే అవకాశము, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏదైనా పని మొదలు పెట్టారనుకోండి, అందులో కూడా లేట్ అయిపోతూ ఉంటుంది. మీరు అనుకున్న టైంలో దాన్ని పూర్తి చేయలేరు. అన్నీ అనుకూలంగానే ఉంటుంది, పెద్ద రికమెండేషన్ కూడా తీసుకెళ్ళారు, అయినా సరే పని కాదు, ఏదో కారణం. ఆ విధమైనటువంటి అవరోధాలన్నీ కలిగిస్తూ ఉంటాడు ఆయన. ఈ విధంగా మొత్తం మీద ఈ నవగ్రహాల యొక్క గోచార ప్రకారంగా ఈ తులారాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా చెప్పుకోవచ్చు. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే మీరు ఆ నవగ్రహాలకు సంబంధించి ఏదైనా చేసుకోండి. ఇప్పుడు ఈ వారం మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నటువంటిది ఏంటంటే, విష్ణు సహస్రనామంలో 55 అంటే మీకు నక్షత్రము పాదము తెలుసుంటే ఒక్క శ్లోకంతో సరిపోతుంది. లేదు నాకు రాశి మాత్రమే తెలుసండి అన్నారనుకోండి, కొంతమందికి ఆ రాశి కూడా తెలియక నామనక్షత్ర ప్రకారంగా కూడా చూసుకుంటూ ఉంటారు. అలా నామనక్షత్ర ప్రకారంగా మీరు చూసుకున్నప్పటికీ మీరు వాళ్ళ రాశిని అనుకున్నారు కాబట్టి ఈ రాశిలోకి సంబంధించిన వాళ్ళు, అంటే తులారాశిలోకి వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 55వ శ్లోకం నుంచి 63వ శ్లోకం వరకు మీరు చదువుకోండి. ఖచ్చితంగా మనకి 9 శ్లోకాలు ఉంటాయి, 9 పాదాలు ఉంటాయి, 3 నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి అందులో ఖచ్చితంగా మీ యొక్క నక్షత్రం ఉంటుంది. ఇది చదువుకోవడం ద్వారా మీకు నవగ్రహాల యొక్క దోషం పోయి అనుకూలంగా మారటమే కాకుండా ఈ విష్ణు సహస్రనామం చదివినటువంటి పుణ్యం కూడా మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. చదువుకోండి. శుభం భూయాత్.